ఒకటి నమ్మాలి, ఏంటంటే దేవుడు నాకు అత్యధికమైన విజయం ఇచ్చాడు. ఇప్పుడు నేను చూడలేకపోవచ్చు, ఇప్పుడు నా యొక్క విజయంలో నేను నడవలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకరోజు నేను అత్యధికమైన విజయంలో నేను నడవబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మన యొక్క చెవులను మనము దేనికి పడితే దానికి మనం ఇవ్వకూడదు. డోంట్ గివ్ యువర్ ఇయర్స్ టు ఎనీథింగ్. హల్లెలూయా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. జాన్ చాప్టర్ 10 వర్స్ 10. దొంగతనము, అందరు వినాలి. దొంగ ఎవరిక్కడ? నువ్వా దొంగ? కుమారా నువ్వా దొంగ? ప్రిన్సీ దొంగ ఎవరు? దేవుడు ఎప్పుడన్నా నేను దొంగ అంటాడా? సునీల్ బ్రదర్ ఎప్పుడన్నా మనల్ని దొంగ అంటాడా దేవుడు? నిన్ను దొంగ అన్నది ఎవరు? వాడిని నువ్వు ఇలా తన్నదువుగాక. చెప్దాం హల్లెలూయా. అసలు వాడిని మనమే ఏం చేస్తున్నామంటే కాళ్ళ కింద ఉండాల్సిన నెత్తిలో పెట్టుకుంటున్నాం. క్రైస్తవ్యం మొత్తం సంఘాలు కూడా నెత్తిలో పెట్టుకుని ఊరేగుతున్నాయి. వాక్యం ఏం చెప్పాలో తెలియక అపవాది గురించి చెప్తున్నారు. వాడున్నాడు జాగ్రత్త, నేను చంపేస్తాడు, అలా అవుతావు, ఇలా అవుతావు, నాశనం అయిపోతావు. సంఘాలలోనే క్రైస్తును రిలీజ్ చేస్తున్నారు. వాక్యము, మనము దేవుడు ఏది ఇచ్చాడో అందులో మనం నిలబడ్డప్పుడు అందులో ఉన్న సమృద్ధిని మనం చూస్తాం. హల్లెలూయా. చూడండి, వాడు ఎలా వస్తాడట? దొంగలా వస్తాడు. మరి ఎందుకు వస్తాడు? నీ ముందు దేవుడు ఒక మహిమను ఉంచాడు. ఎందుకు వాడు ఎంటర్ అవుతున్నాడు అంటే, నువ్వు ద్వారాన్ని తెరిచావు. ఏం చేస్తామండి? ద్వారాన్ని తెరిచావు. మన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి, మన ఎడ్యుకేషను, ఫ్యామిలీ, ఫైనాన్స్, హెల్త్, డీమోనిక్, అన్ని విషయంలో మనం అన్ని చేయాల్సిన పనులే. ఒక్క ద్వారం నువ్వు ఇలా తెరిచావు అనుకోండి, వాడు వచ్చేస్తాడు. ఏం చేస్తాడండి? వాడు దొంగలా ఎంటర్ అయిపోయి ఏం చేస్తాడట? దొంగతనం చేస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు? నీ ఆరోగ్యాన్ని, నీకు కావలసినవన్నీ. తర్వాత ఏం చేస్తాడు? స్టెప్ బై స్టెప్ చూడండి, హత్య చేస్తాడట. మన యొక్క దేహం ఏమన్నా వాడి కోసం మనము సిద్ధం చేశామా? నన్ను చంపురా, నన్ను హత్య చేయి, నా కుటుంబాన్ని నాగం చేయి, నా పిల్లల్ని నాగం చేయి. ఎవరైనా సిద్ధం చేశారా మీరు? హల్లెలూయా. వాడు ఎలా వస్తాడు? వాడు ఎంటర్ ఏం చేస్తాడట అంటే, నీ జీవితాన్ని వాడు నాశనం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు ఏది వింటున్నావో చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఒకవేళ నువ్వు తప్పుడు సమాచారాన్ని విన్నావు అనుకోండి, తప్పుడు సమాచారం నీ యొక్క మనస్సులోనికి, నీ హృదయంలోనికి వెళ్ళిందనుకోండి, అక్కడ ఏమవుతుందంటే వాడు దొంగలా ఎంటర్ అవుతాడు. ఎలా ఎంటర్ అవుతారండి? నేను నిన్నటి దినంలో ఒక సిస్టర్కి నేను ప్రేయర్ చేశాను. ఆ సిస్టర్ ఏం చేసిందంటే, అర్ధరాత్రి బయటకు వెళ్దామని డోర్ తీసిందట. అంతే, డోర్ తీయగానే చీకటి చూడగానే భయమైంది. ఏమైందండి? భయమైంది. భయం అవగానే ఏమైంది? కథం, ఆమెకు ఆ రోజు నుంచి భయం అవడము, ఆ రోజు నుంచి ఏదో విధంగా చేయడం. నువ్వు భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందా? దేవుడు ఏం చేస్తాడట? నీకు పిరిగితలము గల ఆత్మను ఇవ్వలేదు. చెప్దాము, నాకు దేవుడు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. నీకు ఉద్యోగం లేదు కదా, ఉద్యోగం లేకపోయినా దేవుడు నా తలను పైకెత్తబోతున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నేను చదువుకోలే కదా, చదువుకోకపోయినా నువ్వు ఉన్నతమైన స్థానంలో నిలబడబోతా ఉన్నావు. ఎలా నిలబడతాను బ్రదర్? దేవుని ఉచితమైన కృప. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు దేనికి నువ్వు సమయాన్ని ఇస్తున్నావు? నువ్వు దేనితో సమయాన్ని గడుపుతున్నావు? ఆదివారం రాగానే మంచి వాక్యం వింటాం, ప్రార్థన చేయించుకుంటాం, దేవుని ఆత్మచేత అగ్ని చేత నింపబడి ఇంటికి వెళ్తాం. సోమవారము, మంగళవారం, బుధవారం అవుట్. శనివారం వరకు సంఘం వెళ్ళాలా అనే ఆలోచన వస్తూ ఉంటాయి చాలామందికి. అంతేనా ప్రిన్సీ? నవ్వుతున్నాయిదిరా. హల్లెలూయా. ఏంటండి? ఆ యొక్క అగ్నిని మనము మండించలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు వినే సమాచారాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది వెళ్ళారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, శత్రు సేనలు మనకంటే బహుబలంగా ఉన్నారు. ఎలా ఉన్నారట చెప్పాలి? శత్రువులు మనకంటే బహుబలంగా ఉన్నారు. యెహోషువ వెళ్తాడు.
యెహోషువ వెళ్ళిన తర్వాత యెహోషువని అడిగితే ఏమంటాడంటే, ఎలా ఉన్నారు శత్రువులు అన్నప్పుడు, వారు నా కంటికైతే మిడతల వలె కనబడ్డారు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఏంటండి వెనకాల పిల్లలు, ఏంటి మన కంటికి నీ పరిస్థితులు నీకు మిడతల వల్ల కనబడుతున్నాయా? హల్లెలూయా. నీ కాలి కింద నీ పరిస్థితిని నలిపి నువ్వు చంపేదు గాక. ఆమేన్. నీ ప్రతి పరిస్థితికి సొల్యూషన్ ఉంది. నీ ప్రతి పరిస్థితికి దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. అది నువ్వు నమ్మడం నేర్చుకోవాలి. ఆ స్త్రీ ఏ హోపు లేదు, ఇక చచ్చిపోదామో అని కూర్చుంది, రక్తస్రావం గల స్త్రీ. కానీ ఎప్పుడైతే ఆయన యుద్ధకు వెళితే నాకు స్వస్థత వస్తుందనే మాట ఆమె వినిందో, వినటం వలన ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది బ్రదర్? అందులో ఏ మాట వినాలి? ఇందులో 2 రకాల మాటలు ఉన్నాయి. ఇందులో ఎన్ని రకాల మాటలు ఉన్నాయి సునీల్ బ్రదర్? ఎన్ని రకాల మాటలు ఉన్నాయి? మరి ఇది కూడా దేవుని వాక్యమే కదా. అపవాది వచ్చి దేవుడు నేను దునకమన్నాడు కదా, నువ్వు దునికే అన్నాడు. అంతేనా రాజు? దేవుడు నేను దునకమన్నాడు కదా, దునికాయి. వాక్యంలో రాసి ఉన్నది కదా. ఏం వాడుకున్నాడు అపవాది? వాక్యాన్నే వాడుకున్నాడు. నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. హల్లెలూయా. చాలామంది సంఘాలలో చాలామంది నా దగ్గరకు వచ్చారు. ఏ విధంగా వచ్చారంటే మానసిక రోగులైపోయారు సంఘాలలో. ఎందుకు? అపవాదిని హైలైట్ చేశారు. వాడు చంపేస్తాడు, వాడు నాశనం చేస్తాడు, వాడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, నీ జీవితం అయిపోయింది, నిన్ను ఎవరు కాపాడలేరు. దేవుణ్ణి 10% చూపిస్తే వాడిని 90% సంఘాల్లో చూపిస్తున్నారు. అందుకే మానసిక రోగులు తయారవుతున్నారు సంఘాల్లో. దేవుని మహిమ అనే సంఘాల నుంచి బయటికి రావట్లేదు. హల్లెలూయా. దేవుని మహిమను చూపించాల్సిన వాళ్ళు, నాకు రేపు ఇక్కడ అవుతుందేమో, కడుపులో ఏదో సమస్య వస్తుందేమో, లేకపోతే గుండెకి ఏమైనా సమస్య అవుతుందేమో, యేసు నామములో పిచ్చి పిచ్చి ఆలోచనలను నేను క్యాన్సిల్ చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వాడికున్న ఆధారం ఏంటంటే భయపెట్టే మాటలు. ధర్మశాస్త్రము ఎప్పుడు నేను ఏం చేస్తుందంటే నిన్ను భయపెట్టి చంపుతూ ఉంటుంది. తలలో ఎప్పుడు ఓడుస్తూనే ఉంటుంది. వింటున్నారా సుభాష్ గారు? ధర్మశాస్త్రం ఎప్పుడు మన తలలో ఇలా పొడుస్తూనే ఉంటుంది. నువ్వు 100 పనులు చేసినా నువ్వు ఇంకా ఏం చేయలేదు. ఏంటండి? నువ్వు 100 పనులు చేసినా సరే నువ్వు ఏమి చేయలేదు. నీకు ఇంకా ఏదో ఒక లోటు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారట? ఆ యొక్క మాటలు, ఆ మాటల ద్వారా పనిచేస్తున్న అపవాదిని ఏం చేస్తారట? సిలువ చేత, తన రక్తము చేత తుడిచివేశాడు. గట్టే చెప్పలు కూడా. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను పాపి అన్నావు అనుకోండి, నువ్వు పాపివి కాదు, దేవుని వలన నువ్వు పరిశుద్ధుడవన్నావు. గట్టే చెప్పలు కూడా. హల్లెలూయా. కొంతమంది నాకు చెప్పారు ఏంటంటే, బ్రదర్ నాకు ఏం చేయాలన్నా నాకు భయం అవుతూ ఉంది. ఏంటంటే నాకు ఏం చేయాలన్నా భయం అవుతూ ఉంది. నాకు అనుకోకుండా ఒక చిన్న తప్పు చేశాను, నేను చచ్చిపోతానా బ్రదర్? దేవుడి రాత్రి వచ్చి నన్ను చంపేస్తాడా? నన్ను నరకంలో పడేస్తాడా? హల్లెలూయా. నరకం ఎవరి కోసం చేశాడు? నీ కోసం చేశాడా? నా కొడుకుని ఇలా కాలువాలి, ఇలా అగ్నిలో పడేయాలి, ఇలా నా కుమారుణ్ణి సర్వనాశనం చేయాలి, నీ కోసం చేశాడా దేవుడు? కాదు. హల్లెలూయా. నరకము అంత భయంకరంగా ఎవరి కొరకు చేశాడంటే వాడిని ఊహించుకొని చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, నువ్వు ఏ మనస్సుతో నువ్వు ఈ యొక్క లోకంలో నువ్వు నిలబడతా ఉన్నావు, ఏ వాక్యాన్ని నువ్వు నమ్ముతా ఉన్నావు. వాడు ఇదే వాక్యాన్ని తీసుకొచ్చి నువ్వు కొండ మీకెళ్ళి దునికేసే అన్నాడు. నువ్వు కొండ మీకెళ్ళి దునికేసేయి, లేదంటే నువ్వు ఆహారం చేసుకొని తిను, నా పాదాలకు నమస్కారం చెయ్యి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? పాదాలకు నమస్కారం చేశాడా? వాని జుట్టు బీకి ఏం చేశాడు? వాని బూరు కప్పాడు. హల్లెలూయా. వాడికే అంత తెలివి ఉంటే సృష్టికర్త దేవునికి ఎంత తెలివి ఉండాలి? హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏదైతే విజయాన్ని ఇచ్చాడో ఆ విజయాన్ని నువ్వు నమ్మి నీవు అందులో నడుచుదువు గాక. హల్లెలూయా. ఎవరు చెప్తారు అనుకున్నాను? హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు వాడు దొంగ వలె ఎంటర్ అవుతాడు. నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేశావు, అవునా?
కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా చూడండి, నీవు దేవుడిచ్చిన వాగ్దానంలో నువ్వు నిలబడి నువ్వు వర్ధిల్లుదువు గాక. ఆమేన్. నేను అన్ని పూల మొక్కలు వేసాను. ఏంటండి, మంచి మందార పూలు అది ఇది అన్ని మొక్కలు వేసాను. మధ్యలో ఒక గంజాయి మొక్క పడింది అనుకోండి, ఏమవుతుంది చెప్పాలి? గంజాయి మొక్క మంచిదండి? కాదు. మంచి ఆహారం, మంచి అన్నం వండాను, బిర్యానీ చేశాను, అందులో కొంచెం ఖరాబ్ అయిన ఆహారం, పాసిపోయింది అంటారు కదా, పాసిపోయిన ఆహారం అందులో వేసాను, ఏమైంది? మొత్తం ఖరాబ్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ నెగిటివ్ ఆలోచనలు దేవుని వాక్యానికి సరితూగట్లేదా? కొన్ని వాక్యాలు కూడా నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ వాక్యాలు కాదు, దేవుని మహిమను గురించిన, దేవుడు నీకు ఇచ్చిన అత్యధికమైన విజయాన్ని గురించిన ఆ యొక్క వాగ్దానము నువ్వు నమ్ముదువుగాక. ఆమేన్. ఇప్పుడు నువ్వు వాగ్దానం తీస్తావు, న్యూ ఇయర్ వాగ్దానం తీసి చూడగానే నువ్వు నిశ్చయంగా చచ్చుదువుగాక అని వస్తుంది. చచ్చిపోదామా మరి మనం? చెప్పండి, చచ్చిపోదామా? నీ మనసు యాక్సెప్ట్ చేస్తుందా నేను చచ్చుదునుగాక అని? చెయ్యదు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏ విధంగా చేశారంటే అత్యధికమైన విజయంలో దేవుడు నిన్ను పాలివాడిగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం థ్యాంక్ యూ జీసస్. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 26. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, అందరూ చెప్పాలి, మహిమగల, ఉపేందర్ చెప్పు, మహిమగల సంఘముగా ఎక్కడ నిలబెట్టుకోవాలని? ఆయన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యము చేత ఏం చేశాడట? ఉపస్నానం చేశాడట. హల్లెలూయా. ఏంటండి? వాక్యము చేత ఉదక స్నానం చేస్తాము, ఆ నీళ్ళన్నీ పోతాయి, మళ్ళీ ఆ నీళ్ళు పట్టుకొని మళ్ళీ చేస్తామా? చెప్పిన బోధలే చెప్తారు సంఘాల్లో, చెప్పిన మాటలే. దొండకాయ కూర తిన్నావు, ఆ దొండకాయ కూర 10 సార్లు తింటావా? ఒక వారం రోజులు దొండకాయ కూరనే తినండి, తినబుద్ధి అవుతుందా మీకు? అవుతుందా? అదేవిధంగా ఉదక స్థానము, నువ్వు ఉదక స్థానం అంటే వాక్యము చేత నువ్వు ప్రిపేర్ అయ్యి ఏ విధంగా ఉండాలట అంటే, అక్కడ చూడండి దేవుడు అంటున్నాడు, మహిమ కలిగిన సంఘముగా నీవు ఆయన ఎదుట నిలబడాలని దేవుడు ఏం చేశారట? వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఏం చేశారట? దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే దేవుడు దేని కొరకు మరణించాడంటే, నువ్వు మహిమ కలిగిన వ్యక్తిగా వర్ధిల్లడానికి ఆయన మరణించాడు. నువ్వు రోగాలతో చావడానికి దేవుడు మరణించలేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను రోగంతో చచ్చిపోవడం దేవుడి చిత్తం అని అనుకుంటున్నావేమో, అది దయ్యము ఆలోచన. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, బ్రదర్ నాకు ఇక్కడ గడ్డ అయింది బ్రదర్, ట్యూమర్ అయింది, చేస్తారండి బ్రదర్, నేను ప్రేయర్ చేస్తాను రండి బ్రదర్ అన్నాను. లేదు బ్రదర్, అది యోబుకు వచ్చిన శోధనను దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు. ఏంటండి? యోబుకు వచ్చిన శోధన అట. యోబుకు దేవుడు ఏ శోధన పెట్టాడు? తన భార్య పిల్లల్ని చంపేశాడు. మరి నీ భార్య పిల్లల్ని కూడా చంపేయమంటావా అన్నాడు ఆ పాస్టర్ గారితో. హల్లెలూయా. తెలియట్లేదు అతను ఏ పని చేస్తూ ఉంది, దేవుడు ఏమిచ్చాడు, మనం ఏ విజయాన్ని పొందుకున్నాము, ఏ వాక్యంలో మనం నిలబడాలి తెలియట్లేదు. మరి మనకే తెలియనప్పుడు మరి మనల్ని వెంబడించే వారికి ఏం తెలుస్తుందా అండి? సరే బ్రదర్, దేవునికి ఇచ్చిన శోధన కదా అని, దేవునికి ఇచ్చిన పరీక్ష కదా అని నేను చెయ్యి పెట్టి ఎప్పుడైతే ప్రార్థించానో ఆ యొక్క గడ్డ కరిగిపోవడం ప్రారంభమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అప్పుడు నేను అన్నాను, బ్రదర్ మరి దేవుడికి ఇచ్చిన పరీక్షను నేను మాయం చేశాను, దేవుడు నా మీద ఏమైనా కోప్పడతాడా అన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మోషేకి ఇచ్చిన శోధన, పేతురుకి ఇచ్చిన శోధన,
యోబుకి ఇచ్చిన శోధన. హల్లెలూయా. యోబుకి వచ్చిన ఆ యొక్క శ్రమ మళ్ళీ బైబిల్లో ఎవరికైనా వచ్చిందా అండి? రాలేదు. అందరూ ఉజ్జీవంగా ఉండాలి. డల్గా ఉంటే వాక్యం రావట్లేదు. హల్లెలూయా. యోబుకి వచ్చిన శ్రమ మళ్ళీ బైబిల్లో అపోస్తలుడైన పౌలుకు వచ్చిందా? అపోస్తలుడైన పౌలుకున్న ముళ్ళు ఇంకెవరికైనా ఉన్నదా? ఒకరికి లేనప్పుడు నీకెందుకుంటుంది? హల్లెలూయా. నువ్వు ఏ కాలంలో ఉన్నావు అంటే నువ్వు కృపకాలంలో ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి అన్నీ మన సమస్యలన్నీ మన తలలో వేసుకొని ఇది నా సమస్యే, ఇది నా సమస్యే, ఎవరికైనా అది వస్తే ఇది నాకు కూడా వస్తుంది, ఎవరికైనా అది అయితే ఇది నాకు అవుతుంది, పరిస్థితులను చూస్తే నాకు ఇలా జరుగుతుంది, నేను అప్పుల పాలు అవుతాను, అలా అవుతాను, ఇలా అవుతాను. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు దేవుడు అత్యధికమైన విజయంలో ప్రతిరోజు దేవుడిని నడిపిస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే, ఆయన వాత్సల్యత దినదినము నూతనముగా నీ ఎడల పుట్టుచున్నది. చెప్దాం, ఆయన వాత్సల్యత నా ఎడల నూతనంగా పుట్టుచున్నది. హల్లెలూయా. అంటే ప్రతిరోజు నువ్వు ఒక నూతనమైన పురుషునిగా, నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతా ఉన్నావు. హల్లెలూయా. అది నువ్వు నమ్ముదువు గాక, అది నువ్వు విశ్వసించుదువు గాక. అది మనము నమ్మము కానీ అన్ని నమ్ముతాం. నిశ్చయంగా చచ్చేదా. ఆ యోబుకు వచ్చిన శ్రమ నీకు వస్తుంది, వీళ్ళకు వచ్చిన శ్రమ నీకు వస్తుంది. నువ్వు సముద్రంలో పోతుంటే ఆ తిమింగలం వచ్చి నేను మింగుతుంది. హల్లెలూయా. శబ్దం అందరం హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఏంటంటే, నిన్ను మహిమ కలిగిన సంఘముగా ఉంచడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. చెప్దాము, నేను మహిమ కలిగిన వ్యక్తిని. ఈ యొక్క భూమి మీద, నేను చెప్పేది వినండి, ఈ భూమి మీద వెలుగునివ్వాల్సిన వాళ్ళే చీకట్లో ఉంటే ఎలా ఉంటుంది? మీరు కారెక్కి కూర్చున్నారు, ఆ లైట్లు లేవు, మీరు నడుచుకుంటూ పోతారా? ఇప్పుడు అలా ఉంది క్రిస్టియానిటీ లోకంలో. దేవుడు సిద్ధంగా ఉంచింది నమ్మట్లేదు, దాన్ని కొనుక్కుంటున్నారు. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తున్నారండి? దే ఆర్ బయింగ్ సచ్ థింగ్స్. ఆయన పొందిన గాయముల ద్వారా దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. నువ్వు అందులో నిలబడు. ఏంటండి? నిలబడాలి నీవు. నేను చెవులతో మాట్లాడే దేవుడు, నోరుండి నీకు సమాధానం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏ దేవుని కలిగి ఉన్నావో నువ్వు చూడాలి. ఈరోజు ఉదయమే నేను ఇలా నా స్కూటీ తీశాను, ఎవరో వచ్చి అమాంతరం మీద పడ్డారు. ఆయన చాలా స్పీడ్గా వచ్చి బండి నా మీద ఇలా పడేశాడు, నాకేం అవ్వలేదు. హల్లెలూయా. అలా పడగానే దేవుడు నాకు గుర్తు చేశాడు. మొన్న రాత్రి నేను నీకు బయలుపరిచాను కదా జూమ్ ప్రేయర్లో, ఆ ప్రార్థనను బట్టి నీ మీదికి రావాల్సిన మరణాన్ని నేను తప్పించాను. గట్టిగా చెప్పలు పడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడు నీతో మాట్లాడతాడు. నిన్ను దేవుడు తీసేసి నేను ఎక్కడో పడేసే దేవుడు కాదు. మన దేవుడు ఏంటట? నిన్ను జీవింపచేయి దేవుడు.